కూతురు లైఫ్ లో ఇప్పటికి ఒకటే గోల్, డాక్టర్. నేను చదవలేకపోయినా డాక్టర్, నా కూతురు చదివి డాక్టర్ సౌమ్య ఎంబీబీఎస్ అయ్యి నా పేరు నిలబెడుతుంది. ఏరా చిట్టల్లి? ఎస్ డాడీ. ఇంకా ఆపండి. తండ్రి కూతురు కలిస్తే మాటలు కోటలు ఆడతాయి. ఇది స్వీట్స్ తినండి. ఒసే పిచ్చి మొద్దు, ఈ స్వీట్స్ సంబంధి తినడానికి కాదే, అందరికి పంచడానికి. ఇంత చిన్నదానికి అలా స్వీట్స్ కలిస్తే చూసేవాళ్ళు ఎవరు? చిన్నదంటే చిన్నది, స్కూల్లో అంతమంది ఉండగానే నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. నాకు నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు, అన్ని గొప్పవే. అసలు రానాను మెల్లిగా దాదాపు అబ్బబ్బబ్బా, రోజు వచ్చి తండ్రి కూతుర్ల కష్టం ఎక్కువైపోతుంది. ఏంటి వీటితో సరిపెడతావా? ఎల్లి దిష్టిది నా తల్లి. ఇరుకు దిష్టి, పొరుగు దిష్టి, ఉళ్ళ వాళ్ళందరి దిష్టి పోవాలి. వాళ్ళందరూ ఫోన్ చేసి భోజనాలకి రమ్మను. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అరే, మన స్వామి అంటే మంచి మార్కులతో పాస్ అయితే భోజనాలు పెట్టకూడదా? శ్రీను, రే శ్రీను. ఆ రాము, రారా కూర్చో. ఏరా, అమ్మాయి పాస్ అయిందా? పాస్ అవడమంట ఫుల్, స్కూల్ ఫస్ట్. అవునా, సూపర్ తల్లి. కంగ్రాచులేషన్. థాంక్స్ అంకుల్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చదువుతుందిరా, డాక్టరే. నీకు తెలుసు కదరా. అదేంట్రా, అసలు అమ్మాయికి ఏం చదువుందో ఏంటో కనుక్కోవా? రే, అది చిన్న పిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవద్దో కూడా తెలియదు. అయినా దానికి చిన్నప్పటి నుండి డాక్టర్ చాలా తేడా ఉంటుందా? ఎందుకైనా మంచిది అడిగితే బెటర్ కదా. రే, నా కూతుర్ని ఏం చేయాలో ఏం చదివించాలో నా ఇష్టం. అచ్చా, నీ సలహాలేంట్రా? ఏదో ఫ్రెండ్ కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడేస్తున్నావు. ఒరేయ్, అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమో లేదో తెలియకుండా చదివిస్తే ఎట్టు కాకుండా పోతారా? రే, నువ్వు ముందు ఇంటికి వెళ్ళరా. ఎలా ఎప్పటికీ అర్థం చేసుకునేవరా? పెద్ద సలహాలు ఇచ్చేవారే. సౌమ్య, సౌమ్య, చెప్పు డాడీ. ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు? ఆగు. సౌమ్య, నీకేం చదవాలనుంది? అది నాకు ఇంటర్ చేసి ఇంటర్ చేసి నెక్స్ట్ 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 చెప్పు. అదే డాడీ, ఎంబీబీఎస్ చదవాలని ఉంది. అది మనం అడిగినప్పుడు చెప్పవే. ఏమే, ఆ పరమేశ్వరం వాళ్ళ అమ్మాయి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో మెడికల్ సీట్ కూడా వచ్చిందంట. ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్ లో చదివిందో కనుక్కో. మన స్వామిని కూడా అక్కడే వేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అనన్య కాలేజ్ అంట. అయితే ఇంకే, మన స్వామిని కూడా అక్కడే జాయిన్ చేద్దాం. డాడీ ప్లీజ్ డాడీ, నేను విజయవాడ వరకు వెళ్ళను డాడీ. ఇక్కడ జాయిన్ అవుతా డాడీ. ప్లీజ్ డాడీ, నేను అక్కడి వరకు వెళ్ళను డాడీ. ప్లీజ్ డాడీ, విజయవాడ వరకు వెళ్ళను డాడీ. ఇక్కడ కాలేజ్ లో ఇలా చెప్తారు ఏంటో, అక్కడ బాగా చెప్తారంట తల్లి. నాన్న ప్లీజ్ నాన్న, చేయి నాన్న, నేను విజయవాడ వరకు వెళ్ళను. చెప్తుంటే అర్థమైందా? లోపలికి వెళ్ళి పడుకో. ఇది తీసుకెళ్ళు, నేను ఆ పర్మిషన్ తో మాట్లాడి చేస్తాను. మనం రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాం అంతే. అమ్మ రిజల్ట్స్ ఏమైంది? రిలాక్స్ అవ్వండి. టీ కావాలా కాఫీ కావాలా? అరే, నేను ఇంత టెన్షన్ పడుతుంటే టీ కావాలా కాఫీ కావాలా అడుగుతావేంటి? మా రిజల్ట్స్ ఏమేమి చెప్పు. నన్ను అడుగుతారు, దాన్ని అడగండి. సౌమ్య, మా సౌమ్య, నీకెన్ని మార్క్స్ వచ్చాయి? అది 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 250 డాడీ. ఇది 250 ఏంటి? 250 అంటుందండి. ఇది ఏంటి, నిజమే చెప్తుందా? అది నిజమేనండి. బయాలజీలో ఒక్క మార్క్ తేడాతో పాస్ అయింది. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వాలండి. డాడీ, నాకు బైపీసీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏంటి, డాక్టర్ ఇంకేమవుతావా? ఇంకేమవుతావు? ఆర్టిస్ట్ డాడీ. ఏంటి, ఆర్టిస్టా?
నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు గీత. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేదిలే కానీ మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో వాళ్ళు తీసుకోరే. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతుంది. అలా ఏం జరగలేవే. థింక్ పాజిటివ్. లేదు, నాకు చాలా భయంగా ఉంది. అమ్మా గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. మేడం వస్తున్నా. నన్ను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారు. నేను వెళ్ళొస్తా. నిజం చేసిన డాక్టర్ పుట్టిందని అనుకున్నా. అమ్మా సౌమ్య, సౌమ్య, ఏమండి? అమ్మాయి తలుపు తెరవడం లేదండి. నాకు ఎందుకో కంగారుగా ఉంది. అవునా సౌమ్య? సౌమ్య క్షమించండి నాన్న. మీ కన్నులు కనకలని నా కన్నులు కనలేకపోయాయి. ఈ ఆశల్ని ఆశయాన్ని ఎందుకు చేయలేకపోతున్నా. అందుకే మీకు నా ముఖం చూపించలేక చనిపోతున్నా. నా కూతురు నా ఆశయాన్ని సాధించాలనుకున్నాను కానీ ఇలాంటి నా ఆశయాల కోసం అది శివగారు వచ్చేదని అనుకోలేదు. అయినా ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? మీరు కోరుకున్నట్టే తను మెడికల్ సీట్ సాధించలేకపోయింది, అందుకే చనిపోయింది. అవునండి, ఎంతసేపు మీరు కావాలనుకుని అవ్వలేకపోయినా ఆ డాక్టర్ని మీ కూతురు చేసి చూడాలనుకున్నారే తప్ప తన మనసుతో చనిపోవాలనుకున్న దాని గురించి ఒక్కసారి ఆలోచించారా? వాళ్ళ అమ్మాయి ఎక్కడ చదివి డాక్టర్ అయిందంట, వీళ్ళ అమ్మాయి ఎక్కడ చదివి సీట్ సాధించిందంట అని ఆలోచించారు కానీ మీ అమ్మాయి ఎక్కడ ఆనందంగా ఉండగలదు అని ఒక్కసారైనా ఆలోచించారా? లేదు. మీరే కాదండి, కొడుకులని కూతుళ్ళని గొప్పగా చదివించాలనుకున్న ప్రతి తల్లిదండ్రులు మీలానే ఉన్నారు. అందుకే ఇండియాలో ఇంకా స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆగడం లేదు. వాళ్ళ చావులు ఆగాలంటే మారాల్సింది విద్యా విధానాలు, స్కూళ్ళు, కాలేజీలు కాదు, మీరే మారాలి. కన్న బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచే ఓ తల్లిదండ్రులు వారి జీవితాల్ని నిర్ణయించే చదువుల విషయంలో మాత్రం వారి ఇష్టాలను అభిప్రాయాల్ని పట్టించుకోకుండా ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడిని భరించలేక ఎవరితో చెప్పుకోలేక పిల్లలు శవాలుగా తేలుతుండ్రు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, మీ పిల్లల్ని కాపాడుకోండి. వాళ్ళని పోగొట్టుకోవడానికి కాదు, మనం రుద్దేది వాళ్ళని పోగొట్టుకోవడానికి కాదు. వాళ్ళ ఆశయాలను మనం బలవంతంగా రుద్దద్దు. వాళ్ళ ఇష్టాల మీద మనం నడుస్తే ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతారు. అదే మన ఇష్టం ప్రకారం పోయితే ఒక్కోసారి రీచ్ కావచ్చు, ఒక్కోసారి రీచ్ కాలేరు. 10 మందిలో దాదాపు 3-4 రీచ్ అవుతారు, మిగతా 6 మధ్యస్థంగానే ఉండిపోతారు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి మీ పిల్లల్ని ఇప్పటి నుంచే చదివించండి, కానీ వాళ్ళకి అడగండి అభిప్రాయం. మీరు ఏం కావాలనుకుంటారు పెద్దగా, మీకు ఏదంటే ఇష్టం ప్రొఫెషన్, ఆ రూట్లో పంపించండి. మీ ఇష్టంతో కాదు దయచేసి. చూశారు కదా ఇప్పుడు స్క్రిప్ట్లో కళ్ళ కట్టినట్టు కనిపించారు. ఒక పక్కన తండ్రి డాక్టర్ కావాలంటున్నాడు, ఒక ఈమెనేమో నేను ఒక యాక్టర్ కావాలనుకుంటుంది, ఆర్టిస్ట్ కావాలనుకుంటుంది. కానీ బలవంతంగా రుద్దితే పాస్ అయ్యింది, బార్డర్ మార్కులో పాస్ అయితే షైగా ఫీల్ అయ్యాడు. నా కూతురు బార్డర్లో పాస్ అయ్యింది, నాకు ఎక్క మార్కులు రాలేదండి.
బలవంతంగా రుద్దాడు, ఆమె ఒత్తిడి ఎక్కువైపోయింది, పురుగు మందు తాగి చనిపోయింది. ఇటువంటి సంఘటనలు ఎన్నో అవుతున్నాయి. కాబట్టి దయచేసి పిల్లలకు మీరు బలవంతంగా మీ అభిప్రాయాన్ని రుద్దకండి, మీ అభిప్రాయాన్ని మీరు రుద్దకండి. వాళ్ళ ఇష్టాల ప్రకారం వాళ్ళకు ఒక మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటారు, ఆ మార్గానికి మీరు కొంచెం ఆసరగండి వెనుకకు, అంతే తప్ప వాళ్ళకు బలవంతంగా దయచేసి రుద్దకండి అని ఈ స్కిట్ ద్వారా చెప్పడం జరిగింది. మరి మీరైనా ఇప్పటి నుంచి గ్రహిస్తారు కదా.